చూస్తుండగానే ఐపీఎల్ సంబరం మరోసారి అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది. మార్చి 22న ప్రారంభం కాబోయే ఈ మెగా ఈవెంట్ 2 నెలల పాటు పూర్తిస్థాయి వినోదాన్ని పంచనుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. తుది జట్లను ఖరారు చేసే ప్రక్రియలో జట్ల యాజమాన్యాలు తలమునకలై ఉన్నాయి. ఇక ప్రసార మాధ్యమాల్లో అయితే దీని గురించి అప్పుడే డిబేట్లు, లైవ్ షోలు కూడా ఊపు అందుకున్నాయి. ఈసారి ఏ జట్టు గెలుస్తుంది, ఎవరు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుంటారు, ఎవరు పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంటారు అనే అంశాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి ఒక డిబేట్లోని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొని ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుస్తారు అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈసారి యువ ఆటగాళ్లు ఐపీఎల్లో మరింతగా సత్తా చాటేలా కనబడుతున్నారు. ఇక ఈసారి టోర్నమెంట్లో ఆరెంజ్ క్యాప్ గెలిచేది విరాట్ కోహ్లీనో శుభ్మన్ గిల్లో కాదు. రాజస్థాన్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్కే ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అతడి దూకుడైన ఆట చూశాక ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. ఈసారి జైస్వాల్ ఐపీఎల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తాడు అనే నమ్మకం ఉంది నాకు. ఈ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచే అన్ని అర్హతలు అతడికి ఉన్నాయని పేర్కొన్నాడు. మరి సెహ్వాగ్ చెప్పినట్లు జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటాడా, లేక మరెవరైనా అతడికి పోటీగా నిలుస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.